Good morning, everyone. Welcome to Daily Current Affairs of Jan 1st, 2020. First of all, I wish you a very happy new year for each and everyone. I wish you people get successful in your upcoming examinations. Chalo, first thing చూద్దాం. Who has become the first Indian athlete to qualify for two different events of the Winter Olympics 2022? Winter Olympics 2022 యొక్క రెండు వేరు ఈవెంట్లకు అర్హత సాధించిన మొదటి భారతీయ అథ్లెట్ ఎవరు? దాని సమాధానం ఆరిఫ్ ఖాన్. ఓకేనా? ఆరిఫ్ ఖాన్ ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ అండి వింటర్ ఒలింపిక్స్ కి సెలెక్ట్ అవ్వడానికి. ఓకే, ఇతను ఎక్కడి నుండి ఉన్నారంటే హీఈస్ ఎ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్పిన్ స్కయర్. ఓకే, పూర్తి పేరు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. రెండు డిఫరెంట్ ఈవెంట్లకి ఈయన సెలెక్ట్ అయ్యారు. అలానే ఇందులో he had got a spot in the event men's giant slalom event. ఓకేనా? ఫస్ట్ ఒలింపిక్స్ లో గెలిచిన తర్వాత స్లాలోమ్ కేటగిరీలో ఇన్ 2021 టికెట్ అండి, ఒలింపిక్స్ టికెట్ అంటే ఎంట్రీ సాధించారు ఈ వ్యక్తి. ఓకేనా? బీజింగ్ ఒలింపిక్స్ కదా, వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? బీజింగ్ ఒలింపిక్స్ లో జరుగుతున్నాయి. ఎక్కడ నుండి ఫెబ్ టు 20 మధ్యలో జరుగుతుంది. ఈ వింటర్ ఒలింపిక్స్ కి 3 ఇండియన్స్ ఇదివరకే ముందు సెలెక్ట్ అయ్యారు. ఎవరెవరు? చోనీలాల్, నానక్ చంద్. వీళ్ళిద్దరు 1992లో సెలెక్ట్ అయ్యారు. అలానే నేహా అహూజా 2006లో సెలెక్ట్ అయింది ఇన్ స్లాలోమ్ అండ్ జైంట్ స్లాలోమ్ ఈవెంట్స్ లో. ఓకేనా? నెక్స్ట్, అలానే ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి ఇటీవలే యుఎస్ఏ, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ బీజింగ్ ఒలింపిక్స్ ని ఏమంటారు, బ్యాన్ చేశాయి. అంటే బ్యాన్ అంటే ఏంటంటే ఈ దేశం నుండి ఎవరు ఇందులో పాల్గొనట్లేదు. కారణం వీళ్ళకి చైనాకి, యుఎస్ఏకి, ఆస్ట్రేలియాకి ఉన్న రిలేషన్సే కారణం. చైనా తను చేస్తున్న పనులు డామినేషన్ in other places like Hong Kong, Taiwan, etc. It is not likened by this USA people and UN కి నచ్చట్లేదు. అలానే ట్రేడ్ విషయంలో ఆస్ట్రేలియాకి, యూకే కూడా చైనా అంటే there are a lot of differences. If you go into the story, it takes a lot of time. Okay, I wish you people try to learn it. ఓకే, చాలా సింపుల్ గా చెప్పాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఇండియా ఆర్ కరెంట్ అఫైర్స్ నేర్చుకునేటప్పుడు ఒక దేశానికి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరుగుతుంది అని అనుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి కౌంటర్ పార్ట్స్ అంటే నేబరింగ్ కంట్రీస్, ఎనిమీ కంట్రీస్ ఎవరు, ఫ్రెండ్ కంట్రీస్ ఎవరు, వీటితో రిలేషన్ ఎలా ఉందో చూసుకోవాలి. ఓకే, ఇందులో చిన్న ఇష్యూ, యుఎస్ఏ చైనాకి నేను పెద్దగా ఏం చెప్పను, చిన్న ఇష్యూ చెప్తాను చూడండి. లైక్ ఇక్కడ రీసెంట్లీ మనం మొన్న కూడా చదివాం, చైనా నుండి యాహూ కంపెనీ బయటకు వచ్చేసిందని. ఎందుకు? చైనా చేస్తున్న ట్రేడ్ పాలసీ ఇది యాహూ కంపెనీకి నచ్చలేదు అండ్ తన సర్వైవల్కి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే యాహూ ఇస్ అన్ యుఎస్ఏ కంపెనీ. ఓకే, అందుకే బయటకు వచ్చేసింది. ఓకే, ఈ విధంగా యుఎస్ టారిఫ్స్ ఏవేవి ఉన్నాయో చైనాలో రీలొకేషన్ చేయడం అండ్ చైనాలోని మెజారిటీ ఎక్స్పోర్ట్స్ ఆర్ స్టిల్ ఎక్కడ నుండి వచ్చాయి? ఫారిన్ ఇన్వెస్టర్ కంపెనీస్ నుండి. ఓకేనా? సో ఇది ఒకటి కారణం. లేకపోతే క్యాపిటల్ ఫ్లో తగ్గిపోవడం. వన్ థింగ్ మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే మనకి ఇండియాకి యుఎస్ఏతో రిలేషన్ కానీ చైనాతో రిలేషన్ కానీ ఎలా ఉండాలి? ఇండియాకి చైనాకి గట్టిగా మాట్లాడుకుంటే ఇప్పుడు అంత రిలేషన్స్ అంత బాగాలేవు. అంటే కంప్లీట్ బాగాలేమని చెప్పలేము, బాగున్నాయని కూడా చెప్పలేము. యుఎస్ఏ, ఇండియా ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాం, అలానే యూకే కూడా మొదలు పెడుతున్నాం. చైనా తన డామినేషన్ ఓవర్ సౌత్ చైనా సీ కానీ, శ్రీలంకలోని పోర్ట్ కానీ, పాకిస్తాన్లో ఉన్న సీపెక్ కారిడార్ కానీ, ఓకే, ఇదంతా ఇండియాని ఇలా సరౌండ్ చేసి పెట్టినవి. ఓకే, సో దిస్ థింగ్ ఇలాంటి సర్క్యులర్ మోషన్లో కవర్ అయిపోయినప్పుడు ఎలా కౌంటర్ అటాక్ చేయాలి అన్నప్పుడే ఇండియా తన పెట్టుబడులు, తన రిలేషన్స్ యూకేతో కానివ్వండి, చిన్న దేశాలతో, ఏషియన్ కంట్రీస్కి హెల్ప్ చేయడం కానివ్వండి,
క్వాడ్ మీటింగ్లో జాయిన్ అవ్వడం కానివ్వండి, దాంతోపాటు ఇండో పెసిఫిక్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానివ్వండి, ఇవంతా కౌంటర్ అటాకింగ్. ఓకేనా. We will discuss on some other day when it is completely. I'll make one video for sure about these relationships. మీకు ఓకే సార్ నాకు కావాలి రిలేషన్షిప్స్ తెలియాలి అని అనుకుంటే జస్ట్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ వీ విల్ అప్డేట్ విత్ ఇట్ ఫర్ షూర్. ఓకే, బికాస్ ఇప్పుడున్న స్మాల్ టైంలో వీ విల్ హ్యావ్ టు కవర్ ఇట్ కదా. ఇవన్నీ కవర్ చేస్తాను. యూఎస్ చైనా ఇండియా రిలేషన్షిప్స్ మనకి ఎలాంటి ఉంది, ఏమైనా రిటర్న్ పేపర్కి వెళ్ళేటప్పుడు ఎంతగా హెల్ప్ అవుతుందో నేను చెప్తాను. ఓకేనా. నెక్స్ట్, రీసెంట్లీ జవహర్లాల్ నెహ్రూ రోడ్ has been renamed as నరేంద్ర మార్గ్ ఇన్. ఓకే, ఎక్కడ ఇటీవల జవహర్లాల్ నెహ్రూ రోడ్ పేరులో నరేంద్ర మోదీ మార్గ్ ఎక్కడ మార్చారు? గవర్నర్ ఆఫ్ సిక్కింలో అండి. ఓకే, గవర్నర్ ఆఫ్ సిక్కిం ఎవరండి? గంగా ప్రసాద్. గవర్నర్ ఆఫ్ సిక్కిం గంగా ప్రసాద్ హ్యాస్ నేమ్డ్ నరేంద్ర మోదీ మార్గ్ అండి. గవర్నర్ వ్యూడ్ ద రోడ్ అండర్, ఎక్కడుంది రోడ్డు? కాబీ లంగ్చాక్ ఫ్రమ్ కయోంగ్సాలా 4th మైల్. ఓకే, ఇది ఆల్టర్నేటివ్ టు జవహర్లాల్ నెహ్రూ మార్గ్ అండి. నేషనల్ మాన్యుమెంట్ ఉంది విచ్ వాస్ బిల్డ్ బై బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. దీనివల్ల ఏంటి లాభం అంటే సార్, ఇండియన్ టూరిస్ట్ను నాతులా బోర్డర్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే, దీనివల్ల గ్యాంగ్టాక్కి సోమ్గో లేక్ డిస్టెన్స్ 15 కిలోమీటర్ తగ్గుద్ది. 15 కిలోమీటర్స్ తగ్గుద్దండి. నెక్స్ట్, who among the following have been recently bestowed with the Order of Canada, one of the country's highest civilian honors? క్రింది వారిలో ఇటీవల ఎవరికి కెనడా దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్ ఆఫ్ కెనడా లభించింది? ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, బట్ క్వశ్చన్ ఫార్మింగ్. ఎవరెవరికి వచ్చింది? వైకుంఠం అయ్యర్ గారికి వచ్చింది, ముగుల్ బాబ్ డిల్లాన్, వైకుంఠం అయ్యర్, ముగుల్ బాబ్ డిల్లాన్, ప్రదీప్ మర్చెంట్. వీళ్ళ ముగ్గురికి ఆర్డర్ ఆఫ్ కెనడా అవార్డు వచ్చిందండి, వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్స్ అండి. ఓకేనా. నెక్స్ట్, వరల్డ్స్ లాంగెస్ట్ మెట్రో లైన్ హ్యాస్ బిన్ ఓపెన్ రీసెంట్లీ ఇన్ విచ్ సిటీ? ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో మార్గం ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడినది? దీని సమాధానం షాంఘాయ్. ఓకేనా, షాంఘాయ్లో ఓపెన్ అయింది. వరల్డ్స్ లాంగెస్ట్ మెట్రో లైన్ చైనా షాంఘాయ్ ప్రొవిన్స్లో ఓపెన్ అయిందండి. దీనివల్ల ఈ మెట్రో లైన్ 2 మెట్రో లైన్స్, ఒకటి లైన్ 14 అండ్ phase 1 లైన్ ఆఫ్ లైన్ 18. లైన్ 14 phase 1 లైన్ ఆఫ్ లైన్ 18. ఓకే, లైన్ 18. దీనివల్ల టోటల్ లెంత్ ఆఫ్ మెట్రో నెట్వర్క్ షాంఘాయ్లో 831 కిలోమీటర్స్ అండి. ఓకేనా. నెక్స్ట్, రీసెంట్లీ క్వింటన్ డికాక్ అనౌన్స్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. ఓకే, మనకి తెలుసు ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ముంబై ఇండియన్స్ కూడా ఆడుతూ ఉంటారు ఐపీఎల్ టీంలో. ఈయన 2015లో టెస్ట్ డెబ్యూ చేశారు అగేన్స్ట్ ఆస్ట్రేలియా. 54 మ్యాచెస్ ఆడారు. ఇప్పటిదాకా 3,300 రన్స్ కొట్టారండి ఇప్పటిదాకా. అండ్ ఇట్స్ సంథింగ్ కంప్లీట్ షాకింగ్ ఈయన రిటైర్మెంట్ అనేది. ఎంత సడన్గా అనౌన్స్ చేస్తారని ఎవరికి తెలియదు. ఇన్ December 2021, to provide tap water connection to more than 1.09 crore rural population, the central government has approved 15,381.72 crore for which state under the Jal Jeevan Mission. Okay, డిసెంబర్ 2021లో 1.09 కోట్ల కంటే ఎక్కువ గ్రామీణ జనాభాకు కుళాయి నీటి కనెక్షన్ అందించడానికి జల్ జీవన్ మిషన్ కింద ఏ రాష్ట్రానికి 15,381 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది? దీని సమాధానం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్కి ట్యాప్ వాటర్ కనెక్షన్కి ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అమౌంట్ జల్ జీవన్ మిషన్ కమిషన్ మనీ శాంక్షన్ చేసింది? జల్ జీవన్ మిషన్ గురించి ఆల్రెడీ మనం ఇదివరకే చాలాసార్లు మాట్లాడుకున్నాం, మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. వరల్డ్ ఛాంపియన్ రష్మి కుమారి బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్? ఈవిడ ఇటీవలే
షీఈ్ ఎ క్యారమ్ ప్లేయర్. ఓకే, థర్డ్ ఫెడరేషన్ కప్ గెలుచుకుందండి. థర్డ్ ఫెడరేషన్ కప్ టైటిల్ గెలుచుకుంది. ఎక్కడ జరిగింది ఇది? వారణాసిలో. ఓకే, ఇంతకు ముందు 2012లో కూడా గెలుచుకుంది, 2010లో కూడా ఈవిడ గెలుచుకున్నారండి. ఓకే, ఈవిడ ఈ కప్ లో వరల్డ్ ఛాంపియన్ ఎస్ అపూర్వాను ఓడించారు ఫైనల్లో. రష్మి ఆల్రెడీ 2 వరల్డ్ కప్స్ కూడా గెలిచిందండి. అలానే 4 times సార్క్ ఛాంపియన్ కూడా ఈవిడ. ఓకే, నెక్స్ట్, who has been recently appointed as a Deputy National Security Advisor of India? Deputy National Security Advisor గా ఎవరు నియమితులు అయ్యారు? దీని సమాధానం ద డిప్లొమాట్. డిప్లొమాట్ అని మీకు తెలిసింది, బ్యూరోక్రాట్ టైప్. ఓకేనా, విక్రమ్ మిశ్రీ. విక్రమ్ మిశ్రీ గారు అపాయింట్ అయ్యారు అండి. విచ్ ఇస్ ద బ్యాంక్ ఓన్లీ ఆథరైజ్డ్ ఫర్ ఎలక్ట్రల్ బాండ్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మొదటి ఎలక్ట్రల్ బాండ్ అంటే ఏంటి? ఎలక్ట్రల్ బాండ్ అనేది ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఓకే, దీనికి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇవ్వడానికి వాడతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను XYZ ఇస్ మై నేమ్. నేను పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, అంటే పార్టీ ఫండ్ లాగా. ఓకే, 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, 10 lakh అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు. ఎటువంటి మ్యాక్సిమం లిమిట్ లేదు. ఓకే, ఇవ్వాలి అనుకునేటప్పుడు ముందు క్యాష్ జరిగేది. సో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా బాండ్ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బాండ్ ఎవరు ఇస్తారు సార్? సో నేను డబ్బులు ఇవ్వాలి, డొనేషన్ ఇవ్వాలి అనుకునేటప్పుడు నేను చేస్తాను, బ్యాంక్ కన్సల్ట్ చేస్తాను. బ్యాంక్ ఇక్కడ ఏంటి? గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ఓన్లీ ఒక బ్యాంకే, SBI. SBI దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ ఇస్తాను, నేను సో అండ్ సో పొలిటికల్ పార్టీకి ఇంత అమౌంట్ డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో SBI ఏం చేస్తుంది? నా అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ చేస్తుంది. ఓకేనా, డబ్బులు డిడక్ట్ చేసి అది బాండ్ రూపంలో ఇతనికి ఇస్తుంది, పొలిటికల్ పార్టీకి. బాండ్ ఇచ్చిన పొలిటికల్ పార్టీ 15 daysలో, అంటే బాండ్ వ్యాలిడిటీ 15 days, 15 daysలో దాన్ని రీడీమ్ చేసుకోవాలంటే డబ్బులు తీసుకోవాలి. రీడీమ్ చేయడం, ఆ బాండ్ తీసుకుని రీడీమ్ చేయడంతో SBI ఏం చేస్తుంది? ఒకసారి రీడీమ్ చేయంగానే, రీడీమ్షన్ ఉంటుంది, రిడమ్షన్ ఆర్ రీడీమ్, SBI ఏం చేస్తుంది? క్రెడిట్స్ టు ద అకౌంట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి కంప్లీట్లీ రిజిస్టర్డ్ ఆన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవరు సార్ డొనేట్ చేయొచ్చు? ఎనీ పర్సన్ who is citizen of India or established in India can purchase these bonds. ఎన్ని రోజులు? ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 days. ఇవి అమ్మడం కూడా కొన్ని స్పెసిఫైడ్ నెలలు ఉంటాయండి. ఏ నెలలు అమ్ముతారు? జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లోనే ఇవి అమ్ముతారు. ఓకే, ఈ పార్టీస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కాకుండా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉండాలి. 1950 వాళ్ళు మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్ రిసీవ్ చేసుకోవడానికి అర్హులు. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్, ఈ పార్టీ షుడ్ నాట్ హ్యావ్ సెక్యూర్డ్ లెస్ దెన్ 1% ఆఫ్ ఓట్స్. అంటే ఏంటి? టోటల్ ఓట్స్లో అట్లీస్ట్ 1% కానీ తక్కువ ఉన్నవా కూడా ఆ పార్టీకి ఇలాంటి డొనేషన్స్కి అర్హత లేదు. ఈ సంవత్సరం ఈ సేల్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి సార్ అంటే ఆల్రెడీ చెప్పాను, Jan 1st to 10th. ఫస్ట్ 10 days అన్నాను కదా, ఈ నెలలో Jan, April, July, Octoberలో. ఓకేనా, ఇవి ఎంత అమౌంట్ ఇవ్వచ్చు? మల్టిపుల్స్ ఆఫ్ 1000, 10,000, 1 lakh, 10 lakh, 1 crore rupees. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలక్ట్రల్ బాండ్స్. ఓకేనా, నెక్స్ట్, ద మోస్ట్ ప్రామినెంట్ C-level executive awards have crowned to whom as World CEO Winner of the Year 2021. Okay, Kishore Kumar Edam. Kishore Kumar Edam has crowned the World CEO Winner of the Year 2021 and Kishore Kumar Edam. Next, which country has proposed a 5-year strategy to help it achieve its goal of becoming worldwide robotics innovation center? Okay, by 2025 నాటికి ప్రపంచవ్యాప్త రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్గా అవతరించే తన లక్ష్యం సాధించడంలో సహాయపడడానికి ఏ దేశం 5 ఏళ్లుగా నిర్ణయించుకుంది? దానికి సమాధానం చైనా. చైనా వరల్డ్ వైడ్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్గా మారదలుచుకోబోతుంది 2025 కల్లా. ఓకేనా, నెక్స్ట్, who has been appointed as India's new permanent representative at UN conference on
డిస్ఆర్మమెంట్ డిస్ఆర్మమెంట్ అంటే నిరాయుధకరణ పై కాన్ఫరెన్స్ లో భారతదేశం యొక్క కొత్త శాశ్వత ప్రతినిధిగా ఎవరు ఎన్నిక అయ్యారు? దట్ ఈస్ అనుపమ్ రే గారు అయ్యారు. ఇక్కడ ఈయన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అండి. ప్రస్తుతం జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓకేనా, హీ విల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం పంకజ్ శర్మని సక్సీడ్ చేయబోతున్నారు. అంటే పంకజ్ శర్మ తర్వాత ఈయన who has been appointed as India's next ambassador, అంటే మెక్సికోకి నెక్స్ట్ అంబాసిడర్ గా ఉండబోతున్నారు కూడా. యుఎన్ కాన్ఫరెన్స్ ఇన్ డిస్ఆర్మమెంట్ ఎక్కడ జరిగింది? జెనీవాలో జరిగింది. ఓకే, నెక్స్ట్ December 2021 IRDI Insurance Regulatory Development Authority of India declared 3 insurance companies to be identified as domestically systematically important insurers. Domestic systematically insurance companies. Okay, to be identified as which of the following companies not on the list? Okay na, ఏ కంపెనీ ఈ లిస్ట్ లో లేదు అని అడుగుతున్నారు. See, one thing, it's a kind of a bit of a wrong question format, but don't worry, we will cover it. ఇందులో ఇక్కడ ఏం చెప్పాను, 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ని డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్ అని చెప్పాను. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మంత్లీ ప్రీమియం కలెక్ట్ చేసుకో, 3 మంత్స్ కలెక్ట్ చేసుకో, 6 మంత్స్ కంప్లీట్ చేసుకో, ఒక ప్రాసెస్ ఫాలో అవుతూ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఐడెంటిఫై చేసి, ఆ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవేవి అంటే, ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఓకే, ఈ మూడిటికి డిఎస్ఎస్ఐ హోదా వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ Union Home Ministry extended the Armed Forces AFSPA in the whole of Nagaland for how many months? ఎన్ని నెలలకి ఆఫ్స్పాని ఎక్స్టెండ్ చేశారు? ఆఫ్స్పా గొడవ మనకి తెలిసింది, ఆల్రెడీ నాగాలాండ్లో స్ట్రైక్లు మొదలవుతున్నాయి, బట్ స్టిల్ ఎక్స్టెండ్ చేసింది ఎన్ని నెలలకి? 6 మంత్స్కి ఎక్స్టెండ్ చేసింది చట్టాన్ని. ఓకే, నెక్స్ట్ ఎవరికైనా దీని గురించి డీటెయిల్గా కావాలి ఆఫ్స్పా గురించి, please let me know in the comment box. I'll 100% create a video on that. Who has been awarded as a journalist of the year for 2020 by the Mumbai Press Club? Danish Siddiqui, who died during Afghanistan ఒక చిన్న వార్లో ఆయన అసైన్మెంట్కి వెళ్ళారు, అంటే ఒక వర్క్ ఆయన అక్కడ చనిపోయారు. ఈయనకి జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డు వచ్చిందండి. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఈ రెడ్ ఇంక్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం, రెడ్ ఇంక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజంలో ఈ అవార్డ్ ఇచ్చారండి. ఓకే, he presented the award for his spectrum of investigative and impactful news photography. ఓకే, ఆయన వైఫ్ ఫ్రెడరిక్ సిద్దికి అవార్డు తీసుకున్నారండి. అలానే ఇదే దాంట్లో సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ్ శంకర్ ఝా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందండి ఈయనకి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. Okay, so this is for today. Thank you. Good luck.